హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. పోసాని కృష్ణమురళి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ గత 5 సంవత్సరాల్లో మాత్రం ఆ పేరును కాస్త రాజకీయాల్లోకి వచ్చి పోసాని కృష్ణమురళి పోగొట్టుకున్నాడని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఏ రకమైన అభిమానాన్ని అయితే ఆయన సంపాదించుకున్నాడో అంతకు మించి శత్రుత్వాన్ని అయితే పోసాని కృష్ణమురళి రాజకీయాల్లో పెంచుకున్నాడని చెప్పవచ్చు. అయితే తాజాగా గత 5 సంవత్సరాలు పోసాని కృష్ణమురళి ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాడో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా నోటికొచ్చినట్లు బూతులు తిట్టి వార్నింగులు ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడంతో కొత్తగా టీడీపీ జనసేన ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో పోసాని కృష్ణమురళికి కష్టాలు వచ్చాయని చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో పోసాని కృష్ణమురళి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని నోటికొచ్చినట్లు దూషించాడు అని పోసాని కృష్ణమురళిపై ఏపీలో కొన్ని చోట్ల కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పటికే బోరుగడ్డ అనిల్ కుమార్ తో పాటు చాలా మంది సోషల్ మీడియాలో వివాదస్పరమైన పోస్టులు పెట్టి, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు, అలాగే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను అయితే చాలా వరకు పోలీసులు బొక్కలో వేయడం జరిగింది. అయితే త్వరలోనే పోసాని కృష్ణమురళిని కూడా అరెస్టు చేసే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో పోసాని కృష్ణమురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రముఖ టీవీ ఛానల్ అయినటువంటి ఆర్టీవీకి పోసాని కృష్ణమురళి గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో యాంకర్ ఉండి, ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారు పోసాని కృష్ణమురళి గారు మీ ఇంటికి వచ్చి తమ్ముడితో నడువు, జనసేన పార్టీలో చేరు, నేను కూడా అండగా ఉంటాను, వెనుకంగా సపోర్ట్ చేస్తాను, మీరు తమ్ముడితో పాటు పార్టీలో ఆ తమ్ముడికి అండగా నిలబడండి అని ఒకవేళ జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వస్తారా అని పోసాని కృష్ణమురళి గారిని యాంకర్ అడగగా సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి గారు. ఒకవేళ చిరంజీవి అన్నగారు మా ఇంటికి వచ్చి ఇలా జనసేనలో రండి అని ఒకవేళ ఆహ్వానిస్తే ఆయనకు మంచిగా ఛాయ్ పెట్టి తాగండి అన్న అని కూర్చోబెట్టి, తాగిన తర్వాత అన్న నేను ఒకవేళ భవిష్యత్తులో జనసేన పార్టీలో చేరితే మాత్రం నేను ఒక అమ్మకు అబ్బకు పుట్టనోడినైతాను, అలాంటి అవకాశం అయితే నేను ఎవరికి ఇవ్వను, నేను తీసుకోను, అలా చేరను పార్టీలో, ఒకవేళ మంత్రి పదవి ఇస్తా అని చెప్పినా కానీ నేను మాత్రం ఆ రకంగా అడుగులైతే వేయను, అలా వేస్తే నేను ఒక అమ్మకు అబ్బకు పుట్టనోడిని అవుతాను అని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అలా చెప్పి అన్నయ్య మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇంటి దగ్గర నుండి చిరంజీవి అన్నగారిని పంపుతాను అని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారు చెప్పారు. అంతేకాకుండా నాకు ఎవరిపైన, పవన్ కళ్యాణ్ గారిపై, లోకేష్ గారిపై, చంద్రబాబు నాయుడు గారిపై, చిరంజీవి గారిపై ఎవరిపైన నాకు కోపం లేదు. నేను ఒక కామన్ మ్యాన్ని, వాళ్ళు ఒక మంచి రాజకీయ నాయకులు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నాకు బాధ అయి ప్రశ్నిస్తాను తప్పితే నాకు ఎలాంటి వ్యక్తిగత కోపాలైతే వాళ్ళపైన లేవు. చిరంజీవి గారి కుటుంబాన్ని దూషిస్తే, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని దూషిస్తే నేను చిరంజీవి గారికి అండగా వెళ్ళి ఆయనను ఓదార్చడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎవరు రాలేదని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారు అయితే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి.